ఈరోజు మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం తరఫున రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్లో అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లా షేరిలింగంపల్లి మండల్ న్యూ హఫీస్పేట్ ప్రేమ్నగర్లో సుమారు ఎకరం పైగా సర్వే నంబర్ 80లో ఉన్నటువంటి ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఈ శ్మశాన వాటికను మన సంఘం నాయకులు హనుమంతరావు, భగవాన్ దాస్, బాబురావు, సంతోష్ మొదలైన వారందరూ కూడా కలిసి గత 15 సంవత్సరాల నుంచి ఈ శ్మశానాన్ని కాపాడి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా 2023లో వీరందరూ కూడా కమిటీ సభ్యులు సమావేశమై ఈ శ్మశాన వాటికలో వాటర్ ఫెసిలిటీ లేదు, మరియు అస్థికలను స్టోర్ చేయడానికి స్టోర్ రూమ్ లేదు, ఒక చిన్న ఆఫీస్ రూమ్ కూడా కావాలని చెప్పేసి ఒక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సర్వసభ్య సమావేశంలో ఒక షెడ్డును నిర్మించి ఆ షెడ్డులో అస్థికల కొరకు ఒక చిన్న గదిని, ఆఫీస్ రూమ్ కోసం ఇంకో చిన్న గదిని నిర్మించాలని వీరు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మరో 2 సార్లు కూడా వీరు అక్కడే సమావేశం కావడం జరిగింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా మొన్న జూన్ నెల 2024, 29 నాడు అక్కడ ఒక టెంపరీ షెడ్ను రేకులతో నిర్మించే పనులను సుమారు 3,40,000తో అక్కడ రేకుల షెడ్డును నిర్మించే కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టడం జరిగింది. మరి అక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి కొందరు నాయకులు, మార్తాండ నగర్ కానీ హఫీస్పేట్లో ఉంటున్నటువంటి నాయకులు, వాళ్ళకి ఈ ప్రేమ్నగర్లో ఉంటున్నటువంటి శ్మశాన వాటికకు ఎలాంటి సంబంధం లేదు. అయినా కానీ ఒక దళితులు మంచిగా శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తున్నారనే ఒక కోపంతో, కుళ్ళుతో సుమారు 100 మందికి పైగా మొన్న 1 జూలై నాడు ఈ శ్మశాన వాటికలో వీళ్ళైతే కొత్తగా షెడ్డు నిర్మించారో ఆ షెడ్డు దగ్గర అప్పుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పైకి దౌర్జన్యం చేస్తూ వచ్చి కులం పేరుతో దూషించి మరి దాడులు కూడా చేయడం జరిగింది. నానా రకాల బూటు మాటలను తిట్టడం జరిగింది. మరి ముఖ్యంగా పబ్లిక్ నంతా వీళ్ళు ఏం చేశారంటే ఇది కబ్జా కోసం వేస్తున్నారు షెడ్ అని చెప్పి పబ్లిక్ను మిస్లీడ్ చేసి అక్కడికి తీసుకొని రావడం జరిగింది. వీరక్కడ బోర్డు కూడా పెట్టారు, సత్య హరిశ్చంద్ర శ్మశాన్ ఘాట్ అని చెప్పేసి. మరి ఈ సత్య హరిశ్చంద్ర శ్మశాన్ ఘాట్ను హరిశ్చంద్ర శ్మశాన్ ఘాట్ను వీళ్ళు 15 సంవత్సరాల కిందనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2014లో వీళ్ళు సొసైటీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ ఏదైతే ఉందో దాంట్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. వీరికి 41 సీరియల్ సంఖ్య ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ హరిశ్చంద్ర శ్మశాన్ ఘాట్ ఏదైతే ఉందో సొసైటీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రకారం లీగల్గా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, లీగల్గా అన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. కానీ కేవలం ఒక ఎస్సీలు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పేసి జీర్ణించుకోలేక స్థానికంగా నాయకులుగా చెలామణి అవుతున్నటువంటి శ్రీనివాస్ చౌదరి, రాజు పటేల్, తిరుపతి, రామ్రెడ్డి, శారద మొదలైన వారందరూ కూడా కలిసి ఒక కుతంత్రం పన్ని, కుట్ర పన్ని వీళ్ళ పైన దాడి చేయించి 1 జూలై 2024 నాడు ఉదయం 11 గంటలకు 100 మందికి పైగా వీళ్ళపై దాడి చేసి ఆ షెడ్డును విరగొట్టడం జరిగింది. ఇదంతా కూడా ఎలాంటి అధికారులకు సమాచారం లేదు, స్థానిక పోలీసులకు కానీ రెవెన్యూ యంత్రాంగానికి కానీ సమాచారం లేదు. మరి అయినప్పటికీ ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అప్పుడే అక్కడికి రావడం జరిగింది. ఆయనను కూడా మాట్లాడనీయకుండా ఆయనను పక్కకు దోసేసి వీరిపైన ఇట్లా అన్యాయంగా ప్రవర్తించడాన్ని మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర సంఘం ద్వారా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. మరి దీనికి బాధ్యులైనటువంటి మేకప్ శ్రీనివాస్ చౌదరి కానీ, రాజు పటేల్ కానీ, రామ్రెడ్డి కానీ, తిరుపతి కానీ, దామోదర్ కానీ, శారద కానీ వీరందరిపైన మరి మియాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు తక్షణమే SC/ST అట్రాసిటీ కేసును నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, అదే మాదిరిగా వీళ్ళు బయట నుంచి అప్పు చేసి అక్కడ షెడ్యూల్ నిర్మించడం జరిగింది. 3,40,000 రూపాయలు వీళ్ళు బయట నుంచి అప్పు తీయడం జరిగింది. మరి ఆ డబ్బులను కూడా ఈ పై వ్యక్తుల దగ్గర రికవరీ చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు ఈరోజు అడిషనల్ కలెక్టర్ ఎంఈ భూపాల్ రెడ్డి గారు కలిశారు. మరి ఆయనకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా స్థానిక రెవెన్యూ అధికారులకు, పోలీస్ అధికారులకు రాయడం జరిగింది. మరి అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి తక్షణమే పై వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేదా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భారత్.